తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వరుస సమీక్షలతో దూసుకుపోతున్నారు. వరుస సమీక్షల్లో భాగంగా ఉదయం 11 గంటలకు హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో సమీక్ష జరపనున్నారు. విపత్తుల నిర్వహణ, చెరువులు, నాలాల బాధ్యతలు హైడ్రాకి ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విస్తృత సేవలు అందించేలా హైడ్రా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వరుసగా సమీక్షలతో దూసుకుపోతున్నారు. వరుస సమీక్షల్లో భాగంగా ఉదయం 11 గంటలకు హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో సమీక్ష జరపనున్నారు. విపత్తుల నిర్వహణ, చెరువులు, నాలాల బాధ్యతలు హైడ్రాకి ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విస్తృత సేవలు అందించేలా హైడ్రా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్. జీహెచ్ఎంసీలో నెలకొన్న సమస్యలపై సీఎం ఫోకస్ చేశారు. అందులో భాగంగా గతంలో విపత్తుల నివారణకే పరిమితమైనటువంటి విపత్తుల నివారణ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అప్పటి వరకే పరిమితమై వరదలు కానీ లేకపోతే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం పేరు మారుతూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రాగా గత సమావేశంలో సీఎం ఒక ప్రపోజల్ చేశారు. దానికి అది పూర్తి స్థాయిలో ఇక పని ప్రారంభించబోతోంది. ఈ రోజు హైడ్రా అధికారులతో సీఎం తొలిసారిగా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిని కూడా ఇటు ఓఆర్ఆర్ వరకు కూడా విస్తరించబోతున్నారు. ప్రధానంగా నెలకొన్నటువంటి సమస్యలు పై దృష్టి సారించబోతున్నారని చెప్పాలి. జిహెచ్ఎంసీ చుట్టూ కూడా మొత్తం 27 మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు ఉన్నాయి. 33 గ్రామ పంచాయతీల వరకు కూడా ఈ హైడ్రా సేవలు అందించబోతా ఉంది. ఇక హైడ్రా పరిధిలోకి చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురి కాకుండా చూడడం లక్ష్యంగా కూడా ఈ హైడ్రా పనిచేయబోతుంది అని చెప్పాలి. ఇక హైడ్రాలో ఒక డిఐజీ స్థాయి అధికారితో పాటు డీసీపీ స్థాయి అధికారిని కూడా నియమించబోతున్నారు. గత సమావేశంలోనే సిఎస్ కు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం. ఆ మేరకు ఈ రోజు ఆ అధికారులను కూడా నియమించిన తర్వాత హైడ్రా పూర్తి స్థాయిలో ఇటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించబోతుందనే చెప్పాలి. ఇక విద్యుత్ సరఫరా కావచ్చు, హోర్డింగ్స్, తాగునీటి పైప్ లైన్స్ కానీ ఇబ్బందులు, అదేవిధంగా చాలా చోట్ల వర్షాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. వాటిపై హైడ్రా సీరియస్ గా దృష్టి సారించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ రెడీ చేయబోతుందనే చెప్పాలి. ఆ మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే హైడ్రా కు నియమితమైనటువంటి రంగనాథ్ ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్, ఆయన ఐజీగా ఉన్నారు. ఆయన్ని ఈ హైడ్రాకు అధికారిగా నియమించారు. ఆయన క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఆ మేరకు ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షాకాలం వచ్చిందనంటే కొన్ని ప్రధాన సిగ్నల్స్ వద్ద వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తున్నాయి. గంటల కొద్దీ నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాటిని అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ హైడ్రా పనిచేయబోతుందనే చెప్పాలి. ఆ మేరకు ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఆ మేరకు అక్కడ అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక హైడ్రా ను పూర్తి స్థాయిలో విస్తరించి ఇంకా ఇటు ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఎటువంటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టంగా చేయాలని చెప్పేసి సీఎం నిర్ణయించారు. ఆ మేరకు హైడ్రా అధికారులతో ఈ రోజు సీఎం తొలి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పాలి. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండిఏ, జలమండలి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. హైడ్రాను పూర్తి స్థాయిలో పటిష్టం చేయడమే కాకుండా ఇక్కడ కూడా ఆక్రమణలకు గురి కాకుండా, ప్రభుత్వ భూములు కావచ్చు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా ఈ హైడ్రాకు బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. అదేవిధంగా FTL లో నిర్మాణాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా
హైడ్రా పనిచేయబోతుందనే చెప్పాలి. ఈ రోజు హైడ్రాకు సంబంధించి సీఎం కీలకమైనటువంటి సమీక్ష చేయబోతున్నారు. ఆ సమీక్షలో మరి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.